నెల్లూరులో ఏదన్నా మంచి డాబా దొరకద్దేమో లంచ్ చేద్దామని చెప్పి నేనైతే నెల్లూరు నగర వీధుల్లో అలా తిరగతా అయితే పోతా ఉన్నాను. నెల్లూరులో అయితే వాతావరణం ఏందోనబ్బా! ఒక్కో రోజు ఒక్కో పూట ఒక్కో రకంగా ఉంటుంది. ఒక్కసారిగా మబ్బులైతే మూసుకుంటున్నాయా, ఒక్కసారిగా అయితే ఎండొచ్చేస్తుంది. ఆ ఎండ కూడా భలే మిడాలంగా అయితే వస్తుంది. సరే అని చెప్పి నేనైతే నెల్లూరు నుంచి జొన్నవాడ రూట్‌లో వెళ్ళడానికి ఫస్ట్ అయితే ఇరకాలమ్మ గుడి దగ్గర నుంచి అయితే ఎళ్ళిపోయాను. ఇరకాలమ్మ గుడి దగ్గర నుంచి కొద్దిగా ముందుకెళ్ళంగానే మనకైతే నెల్లూరు నెక్లెస్ రోడ్ వస్తది చూడండి. ఆ నెక్లెస్ రోడ్ గాని బాగా డెవలప్ అయితే మాత్రం మంచి లేక్ వ్యూతో నెల్లూరుకైతే ఒక ఐకానిక్ ల్యాండ్ మార్క్ అయితే అయిపోద్ది. ఇంకా వెళ్తున్నప్పుడైతే ఈ వాతావరణం అయితే చాలా కూల్‌గా అనిపించింది డాబాకెళ్ళే ముందు. సరే అని చెప్పి నేనైతే ఆ జొన్నవాడ రూట్‌లో అలా కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత అయితే రోడ్డు పక్కనే ఫాల్గున్ డాబా అని చెప్పి కనిపించింది. ఇంకా లేట్ చేయకుండా ఇండికేటర్ ఏసుకొని పక్కకైతే వెళ్ళిపోయాను. ఇంక లోపలికెళ్ళిన తర్వాత చూడ్డానికైతే డాబా చాలా ఖాళీగా ఉన్నట్టు అనిపించింది. ఇదేంద్రా బాబు మూసేసున్నారా ఏందా అనుకుని వెళ్ళి అడిగితే లేదు ఓపెన్ లోనే ఉంది అని చెప్పారు. ఇంకా సీటింగ్ విషయానికి వస్తే బయట అయితే ఈ విధంగా ఉంది. ఇంకా 2 పాకలైతే ఉన్నాయన్నమాట. ఇదైతే మాత్రం స్ట్రిక్ట్‌లీ ఫ్రెండ్స్ కోసమే. ఎవరన్నా సింగిల్స్ ఉంటే అలాంటి వాళ్ళు రావాలి తప్ప ఫ్యామిలీస్‌కి అయితే అసలు పనికిరాదనమాట. సరే అని చెప్పి లోపలికెళ్ళి ఎళ్ళంగానే ఫస్ట్ అయితే ఏమున్నాయి స్టార్టర్స్‌లో అంటే లాలీపాప్ కేఎఫ్‌సీ ఉందని చెప్పాడు. ఇదేదో వెరైటీగా ఉంది డాబాల్లో ఎప్పుడు దొరకతాయని చెప్పి నేనైతే ఒకటి హాఫ్ అయితే తీసుకున్నాను. రూ. 200 తీసుకున్నారు. ఇంక టేస్ట్ విషయానికొస్తే ఎలా అనిపించిందంటే ఫ్లేవర్ అయితే బాగుంది గానీ చాలా సప్పగున్నింది. ఇంక టేస్ట్ అయితే ఓకే అనిపించింది. ఇదైతే ఫుల్ 280 అంట. నేనైతే హాఫ్ తీసుకున్నా. ఇంక దాని తర్వాత ఏమన్నా ఉన్నాయా అంటే లాలీపాప్ సాసీ అని చెప్పారు. అది కూడా హాఫ్ అయితే తీసుకున్నా. కాస్ట్ వచ్చేసరికి రూ. 200 తీసుకున్నారు. ఫుల్ అయితే అది కూడా రూ. 280 అంట. ఇంకా చూడ్డానికైతే బాగా కలర్‌ఫుల్‌గా అనిపించింది గానీ టేస్ట్ విషయానికొస్తే అసలేం బాలేదు. నోట్లో ముక్క పెట్టుకుంటే అదేందో ఒక రకంగా అనిపించింది. మొత్తం మీద ఈ లాలీపాప్ సాస్ అయితే నాకేమంత అనిపియలేదు. సరేలే అని చెప్పి అంత మాత్రం అనిపించింది. ముక్క అయితే బాగా మెత్తగానే ఉండింది గానీ ఫ్లేవర్ అయితే అస్సలేం లేదు. చాలా తీయగా అదొక రకంగా అనిపించింది తింటుంటే. ఇంక దాని తర్వాత వచ్చేసి రోటీ దాంట్లోకి వచ్చేసి మొగలాయ్ చికెన్ అయితే తీసుకున్నా. మొగలాయ్ చికెన్ అయితే రూ. 280 తీసుకున్నారా. రోటీ అయితే ఒకటొచ్చేసి రూ. 8 తీసుకున్నారు. ఆ రోటీ కూడా చూడడానికి ఏదో ఒక రకంగా అనిపించింది. సరే అని చెప్పి ఇంక క్వాంటిటీ విషయానికొస్తే చికెన్ కర్రీ అయితే పర్లేదు బానే ఇచ్చాడు. ఇంక రోటీ కూడా చాలా హార్డ్‌గా అనిపించింది. ఇంక నేనైతే ఒక ముక్క తుంచుకొని అలా కర్రీలో ముంచుకొని అయితే టేస్ట్ చేశా. టేస్ట్ విషయానికొస్తే మొగలాయ్ చికెన్ కర్రీ కూడా జస్ట్ యావరేజ్ అనిపించింది. అనుకున్నంతగా అయితే నాకేం అనిపియలా. మొగలాయ్ చికెన్ కర్రీ రోటీతో అయితే నేను నా లంచ్ అయితే ఎండ్ చేసేసాను. ఇంకా టేస్ట్ విషయానికొస్తే మాత్రం జస్ట్ యావరేజ్ అనిపించింది. నేను తిన్న ఐటమ్స్ అన్నీ కూడా యావరేజ్ టేస్ట్‌తో ఉన్నాయన్నమాట. ఆ కేఎఫ్‌సీ చికెన్ అయితే కొద్దిగా బెటర్ అనిపించింది. కాకపోతే చాలా సప్పగా అనిపించింది. మీలో ఎవరైనా అక్కడ తినుంటే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. మన ఛానల్‌ని అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంత దూరం మన వీడియో చూస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఆ రూట్‌లో ఏదన్నా మంచి డాబాలుంటే కామెంట్ చేయండి. ఉంటా మరి. బాయ్ బాయ్.